దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇర్మియా గ్రంథము 50 అధ్యాయం చదువుకుందామండి. బబులోను రాజును గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియచేయడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, పేలు అవమానమునందును, మెరోధకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానమునందును, దాని బొమ్మలు పార్లద్రోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదకి ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుషులేమి పశువులేమి అందరును పారిపోవుదురు, అందరును తరలిపోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదావారును కూడి వచ్చెదరు. ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకే వచ్చెదరు. ఎన్నటికిని మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకొందుము రండని చెప్పుకొనుచు సియోనుము తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండ మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచూ తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రువులు మేము అపరాధులము కాము. వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించిరని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీయుల దేశములో నుండి బయలువెళ్ళడి. మందలకు ముందు మేకపోతులు నడిచినట్లు ముందర నడువుడి. ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదకి యుద్ధ పంక్తులు తీర్చిచున్నారు. వారి మధ్య నుండియే ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. కల్దీయుల దేశము దోపుడు సొమ్మగును, దాని దోసుకుని వారందరూ సంతృష్టి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకుని వారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్యవలే గంతులు వేయుచు బలమైన గుర్రము వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును. యెహోవా రౌద్రమును బట్టి అవి నిర్జనమగును. అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీయు చూసి ఆహా, నీకీ గతి పట్టినదా అందురు. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరూ బబులోనుకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడ నొప్పుకొనుచున్నది. దాని బురుజులు పడిపోచున్నవి, దాని ప్రాకారములు విరగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతీకారము. దాని మీద పగ తీర్చుకొనుడి. అది చేసినట్లే దానికి చేయుడి. బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకుని వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెలుచున్నారు. తమ దేశములకు పారిపోవుచున్నారు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగొట్టెను. మొదట అశ్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన నెబుకద్నెజరు వారి ఎముకలను నలగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అశ్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను.
ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మెలు మీదను బాసాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండ మీదను గిలాదులోను మేయుచు సంతృష్టి నొందుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యోధా పాపములు వెదకునను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవాకు. దండెత్తి మొరాతాయిముల దేశము మీదకి పొమ్ము, పెకోదీయుల దేశం మీదకి పొమ్ము, వారిని హతము చేయుము. వారు శాపగ్రస్తులని ప్రకటించుము. నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము. ఆలకించుడి. దేశములో యుద్ధధ్వని వినపడుచున్నది. అధిక నాశనధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగ బొత్తిగా విరగొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. బబులోను నిన్ను పట్టుకొనుటకే బోను పెట్టియున్నాను. తెలియకయు నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయ బూనుకొంటివి. నీవు చిక్కబడి పట్టబడి ఉన్నావు. కల్దీయుల దేశములో ప్రభుత్వము సైన్యములకు అధిపతియగు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి ఉన్నాడు. కోపము తీర్చు తన ఆయుధములను ఎలుపులకు తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద ఉప్పొడుడి. దాని దాస్యపు కట్లను ఇప్పుడి. కసవు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేయుడి. శేషమేమీ లేకుండా నాశనము చేయుడి. దాని ఎడ్లన్నిటినీ వధించుడి. అవి వదకు తేవలెను. అయ్యో, వారికి శ్రమ, వారి దినము ఆసన్నమాయెను, వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి. పారిపోయి బబులోను దేశములో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడగు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును తన ఆలయములో విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారములను సియోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు. బబులోనునకు రండని విల్లుకాండ్రని పిలువుడి. విల్లు త్రొక్కువారలారా, మీరందరూ దాని చుట్టూ దిగుడి. ఇదే యెహోవా గర్వపడినది. అది యెహోవా మీద గర్వపడినది. ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో నొకడును తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. కావున ఆ దినమున దాని యవనస్తులు దాని వీధులలో కూలుదురు. దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవాకు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ దినము వచ్చుచున్నది. నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును. అతని లేవనెత్తువాడెవడునూ లేకపోవును. నేను అతనికి పురములలో అగ్ని రాజబెట్టెదను. అది అతని చుట్టూ పట్టులన్నిటినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యోధావారును బాధింపబడి వారిని చెరపట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగు చేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వాచ్యమును కడముట్టించును. యెహోవా మాట ఇదే. కల్దీయులను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండగుదురు. బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును. ఖడ్గము వారి గుర్రముల మీద పడును. వారి రథముల మీద పడును. ఖడ్గము వారి మీదకి దిగుటి చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు. అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి శ్రేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసిస్తురు. నిప్పుకోళ్ళను దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడును నివాస స్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరునూ కాపురముండరు. యెహోవా వాక్కు ఇదే. సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనం చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురం ఉండకపోవును. ఏ నరుడును దానిలో బస చేయడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు. మహాజనమును అనేక రాజులను
బూది గంతముల నుండి రేపబడెదరు. వారు వింటిని గీటెను పట్టుకుని వచ్చెదరు. వారు క్రూరులు, జాలి పడని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి, ఒకడు యుద్ధ భక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద భక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారము విని దుర్బలుడాయను. అతనికి బాధ కలిగెను. ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహం వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవని ఏర్పరుతునో వారిని దాని మీద నియమించెదను. నన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణ చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోనుకు కూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు. నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయమందును. బబులోను పట్టబడుచున్నందును సమాచారము విని భూమి కంపించుచున్నది. జనములలో అంగలార్పు వినబడుచున్నది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.